కస్టడీలోనూ నోరు విప్పడం లేదు మాజీ సీఐ నాగరాజు. 4 రోజులుగా సిట్ విచారణ కొనసాగుతున్నా నాకేం తెలియదు అనే సమాధానానికి ఆయన పరిమితమవుతున్నట్టుగా తెలుస్తోంది. సాయి కృష్ణ ఎవరో తెలియదని, ఆయన తల్లి విజయలక్ష్మిని ఎప్పుడూ చూడలేదని మాజీ సీఐ నాగరాజు చెబుతున్నాడనే వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు కేసు దర్యాప్తు ప్రారంభమై నెలన్నర గడిచినా కీలక అంశాల్లో స్పష్టత లేకపోవడంతో దర్యాప్తు పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సీఐ నాగరాజు కస్టడీ విచారణ కీలక దశకు చేరింది. 4 రోజులుగా సిట్ అధికారులు విచారిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఆయన నుంచి సమాచారం రాబట్టలేకపోయినట్లు తెలుస్తోంది. సిట్ ఏర్పాటై నెలన్నర రోజులు గడిచినా సాయికృష్ణను మార్కాపురం నుంచి ఏ కేసులో తీసుకొచ్చారనే ప్రాథమిక అంశంపైనే ఇంకా స్పష్టత రాలేదని సమాచారం. సిఐ నాగరాజుతో పాటు అరెస్టైన 4 కానిస్టేబుళ్ల విచారణలో కూడా ఈ విషయంపై స్పష్టమైన ఆధారాలు లభించలేదని తెలుస్తోంది. సిట్ రిమాండ్ రిపోర్టులో లాకప్లో సాయికృష్ణ మృతి చెందినట్లు పేర్కొన్నప్పటికీ అతన్ని పోలీస్ స్టేషన్కు ఎందుకు తీసుకొచ్చారన్న ప్రశ్నకు మాత్రం ఇంకా సమాధానం దొరకలేదు. సిట్ కార్యాలయంలో జరుగుతున్న విచారణలో నాగరాజు తనకు ఏమీ తెలియదని సమాధానాలు దాటవేస్తున్నట్లు సమాచారం. సాయికృష్ణను తీసుకురావాలని టాస్క్ ఫోర్స్ పోలీసులకు రాసిన లేఖను చూపించినా మార్కాపురం నుంచి తీసుకొచ్చి స్టేషన్ సెంట్రీకి సాయికృష్ణను అప్పగించినట్లు ఉన్న అక్నాలెడ్జ్మెంట్ ను చూపించినా నాకు తెలియదు అనే సమాధానమే నాగరాజు ఇస్తున్నాడని తెలుస్తోంది. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న మాజీ సీఐ నాగరాజు అనుచరుడు సురేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సిట్ ప్రకటించింది. అతని కోసం ప్రత్యేక గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. సాయికృష్ణ మరణం అనంతర పరిణామాల్లో సురేష్ కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. గతంలో సురేష్ను సిట్ విచారించి వదిలేసిందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అతను పరారీలో ఉన్నట్లు ప్రకటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరో 2 రోజుల్లో నాగరాజు కస్టడీ ముగియనున్న నేపథ్యంలో కీలక సమాచారం రాబట్టేందుకు సిట్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తులో రానున్న 2 రోజులు కీలకంగా మారనున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.